రైతు సోదరులందరికీ నమస్కారం అండి. సో, ఈ వీడియోలో వచ్చేసరికి ఏందంటే, మనకి నారుమడికి సంబంధించి సెకండ్ పార్ట్ అంటే పార్ట్ 2 వీడియో అనుకోండి. సో, పార్ట్ 1 వీడియో మొదటి నుంచి 15 రోజుల వరకు ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి వీడియో చేసాం. మెయిన్‌గా ఏందంటే వేరుకుళ్ళు రాకుండా గాని, మొక్కలు చనిపోకుండా ఉరకెత్తే ప్రాబ్లమ్ రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో మనం చెప్పాం. ఈ 15 రోజుల నుంచి 45 రోజుల వరకు ఇది సెకండ్ పార్ట్ వీడియో. 15 రోజుల నుంచి 45 రోజుల వరకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనంటే మనకి ఎదుగుదల ప్రాబ్లమ్ ఒకటొస్తది. వేరు వ్యవస్థ పెంచుకోవడం అనేది రెండోది. మనకి మొక్క ఆరోగ్యంగా ఆకులనేటివి ఎప్పటికి కూడా ముడత లేకుండా పై ముదురు గాని, పై ముడత గాని, కింది ముడత గాని లేకుండా నీట్‌గా ఉండే విధంగా ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి. దాంతో పాటుగా ఎరుపు రోగం రాకుండా మెయిన్‌గా ఏందంటే న్యూట్రియంట్స్ లోపం వల్లనో, ఫంగిసైడ్స్ ప్రాబ్లమ్ వల్లనో, తెగుళ్ళ ప్రాబ్లమ్ వల్లనో మనకి ఎరుపు బారిపోతా ఉంటది. గ్రోతింగ్ అనేది ఆగిపోతా ఉంటది. సో, అట్లాంటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి చాలామంది రైతులకి డౌట్‌లుంటాయి. సో, ఆ డౌట్‌లన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. చివరి వరకు వీడియో చూడండి. నచ్చితే మట్టుకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. తోటి రైతు మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో, వాస్తవానికి ఈ సంవత్సరం వర్షాలు తక్కువున్నాయి. ఎక్కువ ఎండలు కొడుతున్నాయి కాబట్టి, మీ నారుమడికి పైన, పై భాగంలో మీకు వీలైతే ఈ గ్రీన్ మ్యాట్ ఒకటి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. డైరెక్ట్‌గా ఎండ అనేది పడకుండా ఉంటది. సో, దానివల్ల కొద్దిగా కూల్ వాతావరణం ఉంటది కాబట్టి, నారు అనేది మంచిగా ఆరోగ్యంగా పెరిగే ఛాన్స్ ఉంటది. సో, ఆ విధమైన జాగ్రత్త తీసుకోండి. అంటే మార్నింగ్ టైమ్‌లో ఎండ పడే విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎండ ఎక్కువ ఉన్న టైంలో నీడ ఉండేటట్టుగా జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. సో, అట్లయితే మనకి ఇబ్బందికరంగా ఉండదు. ఈ పెంచుకున్న నారు జాగ్రత్తగా పెరుగుతది. సో, ఇంక మెయిన్‌గా ఇంకోటేందంటే, సో, ఈ 15 రోజుల తర్వాత మనకొచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఒకటి గ్రోతింగ్ ప్రాబ్లమ్ ఒకటొస్తది. ఎదుగుదల. అంటే ఒక 20 రోజులు, 25 రోజులు, 30 రోజుల టైంలో మనకి ఈ గ్రోతింగ్ సంబంధించి మనం చేసుకోవాల్సిన స్ప్రే వచ్చేసరికి బయోవిటా. బయోవిటా అనే దాన్ని మనం ఒక ట్యాంక్‌కి ఒక 40-50 ఎంఎల్ వరకు వేసుకొని, మనం స్ప్రే చేసుకుంటే మనకి ఎప్పుడు గూడా నారు మంచిగా ఎదుగుతా ఉంటది. నేచురల్ గ్రోత్ వస్తా ఉంటది. దాంతో పాటు ఇంకోటేందంటే వేరే వస్తాయి. కింద రూట్ డెవలప్‌మెంట్ అవుతది. బయోవిటాలో మనకి సివిడెక్స్‌తో పాటుగా న్యూట్రియన్స్ ఉంటాయి. దానివల్ల మనకి వేరే వ్యవస్థ పెరగడంతో పాటుగా మొక్క అనేది నలుపొస్తది ఎప్పుడు. దాంతో పాటుగా ఆరోగ్యవంతమైన గ్రోత్ వస్తది. సో, ఒకవేళ దాంతో పాటుగా మనకి పై ముడత గాని, కింది ముడత గాని ఉంది అనుకోండి. ఇప్పుడు తెల్లదోమ ఎక్కువగా ఆడతా ఉందనుకుంటే మనం అక్టారా స్ప్రే చేసుకుంటాం. సో, అక్టారాని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున తీసుకొని ఒక 1.5 గ్రామ్స్, 2 గ్రామ్స్ యావరేజ్‌గా తీసుకొని మనం స్ప్రే చేసుకుంటాం. ఆ బయోవిటాతో కలిపి. లేదు మనకి తెగుళ్ళ ప్రాబ్లమ్ సమ్ ఉందనుకోండి. ఏదైతే ఈ ఎరుపు రోగం గాని, లేకపోతే ఒకవేళ మనకి ఈ వేరుకుళ్ళు ప్రాబ్లమ్ గాని ఇట్లాంటివి వచ్చినప్పుడు గూడా మనం ఈ జెలోరా అని ఉంటది మనకి. జెలోరా కాంబినేషన్ ఏంది మనకి రోకో టెక్నికల్ ఉంటది. పైరాక్లోస్టోబిన్ అంటే మనకి టైఫాయిడ్ పైరాక్లోస్టోబిన్ 2 కాంబినేషన్ ఉంటాయి. సో, ఈ 2 ఏం చేస్తాయంటే మనకి మొక్క అనేది గ్రీనిష్‌గా రావడానికి ఉపయోగపడతాయి. మొక్క గ్రీనిష్‌గా రావడానికి తర్వాత ఆ తెగుళ్ళ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కూడా కంప్లీట్‌గా పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటది. సో, దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంది? ఈ నల్లి ప్రాబ్లమ్. ఈ నల్లి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫిప్రోనిల్ స్ప్రే చేసుకోవాలి. ఫిప్రోనిల్ అంటే మనకి ఈ జంపు ఉంటది మనకి. ఈ జంపు స్ప్రే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఈ రీజెంట్ సంబంధించి ఏదైనా కూడా స్ప్రే చేసుకోవచ్చు. జంప్ అయితే మనకి చాలా తక్కువ. చాలా తక్కువ 80% ఉంటది కాబట్టి చాలా తక్కువ డోస్ స్ప్రే చేసుకుంటాం. సో, ఏ స్టేజ్‌లో మనకి ఈ 30 రోజుల స్టేజ్‌లో మనం స్ప్రే చేసుకుంటే ఈ నల్లి ప్రాబ్లమ్ కంట్రోల్ అవుద్ది. సో, ఇది కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక 30 రోజుల తర్వాత మళ్ళీ 45 రోజుల మధ్యలో కొంచెం నారనేది ఎదుగుదల వస్తది కాబట్టి, ఆ టైంలో మళ్ళీ ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలనుకుంటే ఆ టైంలో కూడా న్యూట్రియన్స్ అవసరం ఉంటది. సో, ఈ స్వర్ణపాలు లాంటి ఇట్లాంటి పొడులు స్ప్రే చేసుకోవచ్చంటే చేసుకోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా స్ప్రే చేయాలి. ఇలాంటి వాటి జోలికి పోకుండా ఏది జాగ్రత్తగా బయోవిటా లాంటివి స్ప్రే చేసుకోవచ్చు. ఈ 319 లాంటివి కూడా స్ప్రే చేసుకోవచ్చు కానీ చాలా తక్కువ డోస్ స్ప్రే చేయాలి. చాలా జాగ్రత్తగా స్ప్రే చేస్తే మాత్రమే మీకు నారనేది మంచిగా వస్తది. లేదు అనంటే మాడిపోతది. ఇప్పుడున్న వాతావరణానికి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎండ టైంలో కూడా మీరు చేసినా కూడా ఇబ్బందే. అందుకే నేను అయి చెప్పట్లేదు. తర్వాత ఈ డెలికేట్ గాని నార్మల్‌గా ఈ డెలిగేట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. అది ఎప్పుడు అనంటే ఈ పురుగు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. సో, పురుగు ప్రాబ్లమ్ స్టార్టింగ్‌లో ఉందనుకోండి 15, 25 రోజుల టైంలో పురుగు ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఈ కొరాజన్ గాని, లేకపోతే ఎమాబెక్టిన్ బెంజన్ గాని ఈ రెండిట్లో ఏదో స్ప్రే చేసుకోవచ్చు. ప్రొక్లేన్ గాని, కొరాజన్ గాని స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఎక్కువైన తర్వాత మీకు ఇది దొరుకుతది. డెలిగేట్ దొరుకుతది కాబట్టి డెలిగేట్ స్ప్రే చేసుకోండి. సో, డెలిగేట్ చిన్న డబ్బాలు దొరుకుతాయి. ఒక బిందెకి సరిపోయేటువంటివి దొరుకుతాయి. సో, వాటిని తీసుకొని అది స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి. సో, ఇదంతా కూడా మనకి జాగ్రత్తగా మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరమైన టైంలో స్ప్రే చేసుకోండి. మధ్యలో ఏదైనా గ్రోతింగ్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, కింద కాంప్లెక్స్ ఎయండి. అంటే 20, 20, 0, 13 అంటే సల్ఫర్ కంటెంట్ వర్షం పడిందనుకోండి, బాగా వర్షం పడిందనుకోండి, 20, 20, 0, 13 ఎయండి. దానివల్ల ఏమైద్ది సల్ఫర్ ఉంటది కాబట్టి సల్ఫర్ అనేది మనకి కింద వేడి పుట్టేస్తది. ఆ వేరుకుళ్ళుడు ప్రాబ్లమ్ రాకుండా కొంచెం ఆగుద్ది. అప్పుడప్పుడు మధ్యలో బ్లూ కాపర్ లాంటిది కూడా స్ప్రే చేసుకోండి. బ్లూ కాపర్ దేనికి స్ప్రే చేసుకుంటాం? ఈ వేరుకుళ్ళుడు గాని, లేదంటే తెగులు ప్రాబ్లమ్ గాని ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. దాంతో పాటు ఈ డెలికేట్ స్ప్రే చేసుకుంటే పురుగు కంట్రోల్ అవుద్ది మనకి. తర్వాత ఎదుగుదల మంచిగా ఉంటది. బ్రహ్మాండంగా ఉంటది. నారనేది హెల్తీగా ఉంటది. సో, దాంతో పాటుగా ఈ బయోవిటా స్ప్రే అంటే సీవిడ్ ఎక్స్ట్రాకి సంబంధించి గాని, హ్యూమిక్ యాసిడ్ సంబంధించినవి కూడా స్ప్రే చేసుకున్నా కూడా హెవీ గ్రోతింగ్ రాకుండా ఉంటాయి ఖచ్చితంగా. ఈ 20 యేసుకుంటాం కాబట్టి కింద వేరే వ్యవస్థ కూడా డెవలప్ అయితది. దానికి తోడుగా 100% మనకి నారనేది ఆరోగ్యంగా పెరుగుతది. 40 రోజుల తర్వాత మీరు
ఒక మూర పెరిగిందనుకోండి నారు, ఆ నారుకి పైన కొనలు కట్ చేయండి. అది కూడా కొనలు కట్ చేసేటప్పుడు వర్షం లేకుండా ఉండే టైంలో కట్ చేయండి. ఎందుకంటే వర్షం పడే టైంలో మీరు పైన కట్ చేశారనుకోండి, ఆ వర్షం నీళ్ళనేటియి ఈ కాడల్లోకెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మనకి మొక్క అనేది పైనుంచి కూడా చచ్చిపోయే అవకాశం ఉంటది. అంటే పైనుంచి కుళ్ళుతా వచ్చే ఛాన్స్ ఉంటది. సో, అది కట్ చేసిన తర్వాత వెంటనే మీరు బ్లూ కాపర్ స్ప్రే చేయండి. ఒక అర్ధగంట వరకు, గంట వరకు కూడా ఒకవేళ వర్షం పడకపోతే మటుకు అది ఇబ్బందేం గాదు. ఈ 45 రోజుల్లో మనం తీసుకెళ్ళి ప్రధాన పొలంలో నాటుతాం గదా! ఈ నాటే టయానికి మీకు సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అయితాయి. ఎక్కడైతే మనకి ఆకు ఉంటదో, ఆకు దగ్గర ప్రతి దగ్గర కూడా మనకి సైడ్ లాకులన్నీ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం ప్రధాన పొలం నాటుకున్న తర్వాత ఈ సైడ్ లాకులు ఓపెన్ అయితే కూడా చెట్టు అనేది మనకి బుట్టలాగా వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. సో, ఈ విధమైన జాగ్రత్తలు పాటించండి. ఇంకేదైనా డౌట్‌లుంటే, ఇంకేదైనా స్పెషల్‌గా మీకేదైనా ప్రాబ్లమ్ నారులో కనిపించింది అనంటే, మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. దానికి 100% మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, మెయిన్‌గా పై ముడత, కింది ముడతని క్లియర్ చేసుకుంటూ గ్రోతింగ్ రావాలి. తర్వాత ఆరోగ్యంగా నారుండాలి. దాంతో పాటు వేరు వ్యవస్థ బాగా పెరగాలి. ఇయన్నీ మనకి పురుగు ప్రాబ్లమ్ కూడా కంట్రోల్ అవ్వాలి అనంటే నేను చెప్పిన ఈ స్ప్రేయింగ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకోండి. జాగ్రత్తగా చేయండి. ఏది పడితే అది స్ప్రే చేసి నారు మాడిపోయిందనో, లేకపోతే నారు చచ్చిపోయిందనో హెవీ డోస్ అయినా నారు చచ్చిపోద్ది. నారు మాడిపోద్ది. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు స్ప్రే చేసుకోండి. ఒకవేళ కలుపు మందులు కొట్టినటువంటి ట్యాంకులు ఏదైనా ఉంటే వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. మంచిగా సబ్బుతోటి క్లీన్ చేసుకున్న తర్వాతనే మీరు స్ప్రే చేసుకోండి. ఎందుకంటే కలుపు మందులు కొడతా ఉంటారు. ఈ సందర్భంలో కలుపు మందులు గట్లకు కొట్టడానికో, దేనికో లేకపోతే పత్తిలోనో దేనికో వాడతా ఉంటారు. వాడి మళ్ళీ పోయి మీరు నారులోకి అదే వాడారనుకోండి, ఖచ్చితంగా నారు డ్యామేజ్ అయిపోద్ది. 100% అది జరుగుతది. జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఆ జాగ్రత్త కోసం చెప్తున్నా. సో, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చుంటే ప్రతి రైతుకు కూడా షేర్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ధన్యవాదాలు.